మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ మన ఎపిసోడ్లో పాలక్ పరాటాని తయారు చేసుకుందాం. ఈ పాలక్ పరోటా చాలా హెల్తీ అండి. మరి లేట్ చేయకుండా ఈ పాలక్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా 3 కట్టల పాలకూరను తీసుకుని ఆకులు తీసుకుని నీళ్ళల్లో వేసి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి. అలాగే ఇందాక మనం ఉడకబెట్టుకున్న పాలకూర పేస్ట్ని 1/2 కప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. వీటిని సమానంగా 3 భాగాలు చేసుకుని ఉండలు చేసుకోవాలి. అందులో నుంచి ఒకటి తీసుకుని మనం పరోటాని ఒత్తుకోవాలి. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని ఈ పరోటాని ప్యాన్ మీదకి వేసుకోవాలి. ఒకవైపు కాలినాక రెండో వైపు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో పక్కకి తిప్పుకొని ఇటువైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంతేనండి, పాలక్ పరోటా రెడీ అయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఉల్లిపాయతో పకోడీని తయారు చేస్తున్నాను. ఇది మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పకోడీలా కాకుండా బయట షాప్స్లో ఎలా తయారు చేస్తారో అలాగే తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.